నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. పినికల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గురించి చెప్పాలంటే అపారమైన అనుభవం, అద్భుతమైన సంస్థాగత ఒప్పందాలు, అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్స్, అత్యాధునిక విధానాలలో విద్యాబోధన, దాదాపు 12 దేశాలలో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్, బ్రహ్మాండమైన సదుపాయాలు గల విశాలమైన క్యాంపస్ కలిగి తెలంగాణలో నెంబర్ 1 ర్యాంక్ని వరుసగా 4 సంవత్సరాల నుంచి కైవసం చేసుకున్న పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు విద్యారంగంలో తమ ప్రతిభా పాఠవాన్ని, అనుభవాన్ని ఎన్నో రంగాల వైపు విస్తరించి పినికల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గా రూపాంతరం చెంది విద్యా రంగంలో అగ్రగామిగా ముందుకు దూసుకువెళ్తోంది. ఆ సంస్థల ఫౌండర్, డైరెక్టర్, ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి శ్రీదేవి ఎర్రోజు మరియు అలాగే ఆ సంస్థల జాయింట్ డైరెక్టర్ ప్రణీత్ ఎర్రోజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రణీత్ గారు, హాయ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీ సంస్థ పినికల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గా రూపాంతరం చెందింది. అయితే ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తున్నారు? సో థ్యాంక్ యూ అమ్మా. పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాగా సుపరిచితమే. దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము ఆతిథ్య రంగంలో అగ్రగాముల్ని తయారు చేసిన ఏకైక సంస్థగా మంచి గుర్తింపు పొందాము. అయితే గత 2-3 సంవత్సరాలుగా మా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, చాలామంది పేరెంట్స్ మీకున్నటువంటి ఈ అనుభవాన్ని, ఈ ప్రతిభా పాఠవాన్ని, ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎందుకు ఓన్లీ హాస్పిటాలిటీ రంగానికి మాత్రమే లిమిట్ చేస్తున్నారు, దానికి మాత్రమే ఎందుకు స్టిక్ ఆన్ అవుతున్నారు, వై డోంట్ యూ ఎక్స్పాండ్ టు మోర్ ఎలీడ్ ఫీల్డ్స్ అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గత 2 సంవత్సరాలుగా మా హోంవర్క్స్ మేము చేసాము. ఎస్పెషలీ పాండమిక్ వచ్చాక చాలా ఆలోచించాము. ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్, ఏం జరుగుతుందో రేపు తెలియని పరిస్థితి, ఏ రంగం పైకుంటుందో ఏ రంగం పడిపోతుందో తెలియని పరిస్థితి, ఇలాంటి పరిస్థితికి కూడా పిల్లల్ని మనం ఎలాంటి రంగాల్లో ట్రైన్ చేస్తే వాళ్ళు చక్కటి స్థిరమైన భవిష్యత్తుతో ముందుకు వెళ్ళగలరు అని ఒక డీటెయిల్డ్ హోంవర్క్ చేసిన తర్వాత బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని దానికి అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి హోంవర్క్స్, ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని మనం అరేంజ్ చేసుకుని ఈ సంవత్సరం నుంచి బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పినికల్ విద్యా సంస్థలు ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దీనిలో భాగంగా 4 డిగ్రీ కాలేజీలు, 2 జూనియర్ కాలేజీలు, 2 డిప్లొమాలు, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే కాలేజీలు మనం ఓపెన్ చేయడం జరిగింది. సో 4 డిగ్రీ కాలేజీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థలు అనమాట. పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ culinary management, Pinnacle Institute of Management and Commerce and Pinnacle Degree College. ఈ 4 డిగ్రీ కాలేజీల్లో కూడా మనం ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, అలాగే బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో మనము హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, అలాగే రీటైల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సెస్ మనం ఇంటర్ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాం. రకరకాల డిప్లొమా ప్రోగ్రామ్స్ చాలా ఆఫర్ చేస్తున్నాం. ఓకే శ్రీదేవి గారు, అయితే పినికల్లో బీబీఏ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి? డెఫినెట్గా పేరెంట్స్ నుంచి మాకు వచ్చిన ఒత్తిడి ఒకటి, స్టూడెంట్స్ నుంచి మాకు వచ్చిన ఒత్తిడి ఒకటి కారణం అయితే పాండమిక్ కూడా ఒక కారణం అనమాట. ఈ పాండమిక్ మమ్మల్ని ఇట్ మేడ్ అస్ థింక్ అగైన్ అండ్ అగైన్. ఎటువంటి ప్లాట్ఫామ్ పిల్లలకి మనం క్రియేట్ చేస్తే వాళ్ళు టుమారో దే విల్ హ్యావ్ ఎ వెరీ స్టేబుల్ కెరియర్ అండ్ స్టేబుల్ జాబ్ అండ్ స్టేబుల్ బిజినెస్ అనే దాని మీద మనం బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బీబీఏ కోర్స్కి రావడం జరిగిందమ్మా. ఒకప్పుడు ఏంటి అంటే బిజినెస్ అనగానే మనందరి మైండ్లో వచ్చేది ఇన్వెస్ట్మెంట్ అనగానే అమ్మో డబ్బులు, ఆ డబ్బులతో కూడిన వ్యవహారం మనకెందుకు, మనతో కాదు, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ఈరోజు సినారియో మనం చూసుకుంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, మోడర్నైజేషన్ కావచ్చు. ఈరోజు ఏంటంటే ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఎ స్మాల్ విలేజ్ అనమాట. గ్లోబ్ హ్యాస్ బికమ్ ఎ స్మాల్ విలేజ్. మనకున్నటువంటి ఫెసిలిటీస్ అలాగా డెవలప్ అవుతున్న రోజున ఐడియా ఈజ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు బ్రహ్మాండమైన వ్యాపారవేత్తల్ని మనం క్రియేట్ చేయడానికి, అద్భుతమైన ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికి సరైన సమయం అన్నమాట. ఇలాంటి సమయాన్ని మనము పిల్లలకి ఒక స్థిరమైన ఫ్యూచర్, కేవలం డిగ్రీలనే కాగితాలు కాకుండా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, వాళ్ళు ఆంటర్ప్రినర్స్గాను మారచ్చు, లేదా జాబ్ హోల్డర్స్గాను మారచ్చు. ఏదైనా కానీ వాళ్ళ స్థిరంగా కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అలాగే అస్థిరతకి మూలంగా ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎలా వాళ్ళని వాళ్ళు చేసుకోగలరు అనే దీని మీద మనం రీసెర్చ్ చేయడం మూలన వీ హ్యావ్ కమ్ అప్ విత్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్. బీబీఏ వీ ఫెల్ట్ ఈజ్ అ రైట్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ టుడే. చక్కటి మేనేజరియల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పిల్లలకి మనము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఎడ్యుకేషన్
తోటి వాళ్ళని ఎంపవర్ చేద్దాం, రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి ఎంపవర్ చేద్దాము అని మనము బీబీఏ అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ నీడ్ ఏ రైట్ ప్లాట్ఫామ్. ఎలాంటి ప్లాట్ఫాము? వాళ్ళ ఐడియా, వాళ్ళ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అలాగే ఎడ్యుకేషన్, పర్సనాలిటీ, ఇవన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ బీబీఏ ద్వారా, అనే కోర్స్ ద్వారా మనం క్రియేట్ చేయాలని ఆ కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. అదే దానికి అనుగుణంగా కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయం కూడా మన పినకిల్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీదేవి గారు, అయితే బీబీఏ చేస్తే పినకిల్లోనే చెయ్యాలి అని అంటారు. అయితే మీరు ఆఫర్ చేసే బీబీఏ కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? బీబీఏ చేస్తే పినకిల్లోనే చెయ్యాలి అని ఆల్రెడీ మాకు ఒక రెప్యుటేషన్ రావడం చాలా గర్వంగా అనిపిస్తుందమ్మా. ఎందుకు అంటే చాలామంది ఈరోజు బీబీఏ కోర్స్ నేను కొత్తగా కనిపెట్టలేదు, ఈరోజు కొత్తగా పినకిల్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. గత దశాబ్ద కాలంగా బీబీఏ అనే కోర్సు ఉంది. దీన్ని ఎక్కడైనా చాలామంది చదువుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫ్రీగా చదువుకోవచ్చు. దోస్తు కాలేజీల్లో 20,000 నుంచి 22,000 రూపాయలు ఫీజు ఉంటుంది. నాన్ దోస్త్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్లో 1,50,000, 2 లక్షల వరకు కూడా దీని ఫీజు ఉంటుంది. అంటే వ్యత్యాసం ఏంటి? ఈ కోర్సు పేరు ఒకటే అయినా మీరు చూస్ చేసుకునే కాలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలేజ్ మీకు ఇచ్చే ప్లాట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇచ్చేటటువంటి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మోడర్న్ కోర్స్ లైక్ బిజినెస్ మేనేజ్మెంట్లో మనం విద్యార్థిని ఎన్రోల్ చేయాలంటే దాంతోపాటు వస్తున్న యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే టుడే ఎ బిజినెస్ ప్రొఫెషనల్ షుడ్ బి ఎ ఫ్లెక్సిబుల్ పర్సనాలిటీ, హీ షుడ్ బి ఎ లీడర్, he should be very organized, he should be empowered with education, he should be empowered with technology, ఎన్నో కావాలన్నమాట. సో మనము పినకిల్లో బీబీఏ కనుక చూసుకుంటే మాకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ బీబీఏ డిగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ రెడీనెస్ ప్రోగ్రామ్, సిఆర్పి అంటాం. అంటే కార్పొరేట్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి బీబీఏ అయ్యాక వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఈ కార్పొరేట్ వరల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళు నేర్చుకున్నది ఏంటి, అక్కడ వాళ్ళు ఆశిస్తున్నది ఏంటి, ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, వీళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. అలాగే దానికి ఒక రెడీనెస్, అక్కడ కావాల్సింది ఏంటి అనే దాన్ని వీళ్ళలో మనం తయారు చేయాలి. దట్ ఈస్ కార్పొరేట్ రెడీనెస్ ప్రోగ్రామ్. అలాంగ్ విత్ దిస్ వీఆర్ గివింగ్ ఐఎస్ఈపి, ఇంటెన్సివ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెస్టీజియస్ విత్ పినకిల్. అన్ని రకాల స్కిల్స్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఈస్ డన్ ఫర్ దెమ్. ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఇవ్వడము పిల్లల్ని ఏం చేస్తుందంటే ఇండస్ట్రీ ఫిట్గా, not only classroom fit, they are industry fit. Once they are industry fit, they become job fit and they become society fit and family fit. So this fitness program is also given to them as a part of the curriculum. Apart from this, పినకిల్ విద్యా సంస్థలకి మాత్రమే సొంతమైనటువంటి ఇంకొక ప్రత్యేకమైనది ఏంటి అంటే కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. బిజినెస్ వరల్డ్లో వెళ్ళాలనుకునే పిల్లలకి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహాయ సహకారాలతోటి 1 year long కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం బీబీఏ అండ్ బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ ఇద్దరికి ఇస్తున్నాము. దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ ఇన్ పినకిల్. సో దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్స్. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇంటర్న్షిప్స్ ఇవ్వడము. దిస్ ఈజ్ ఆల్సో కేవలం పినకిల్కి మాత్రమే సొంతమైనటువంటి ప్రత్యేకత. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, నేను లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఏం చెప్తామంటే మేము ఫాలో అయ్యేటటువంటి స్టూడెంట్ సెంట్రిక్ పెడగాజికల్ ఇంటర్వెన్షన్స్. అంటే ఏ విద్యార్థిలో ఎటువంటి ప్రతిభ ఉంది, దాన్ని బయటికి ఎలా తీయాలి, దాన్ని తీసిన దాన్ని మనం ఎలా మౌల్డ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు, స్టూడెంట్స్ అందరూ ఒకళ్ళు కాదమ్మా. స్టూడెంట్స్ లెర్నింగ్ స్టైల్స్ కూడా ఒకటి కాదు, మెథడాలజీస్ కూడా కాదు. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనము ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళలోని అద్భుతాన్ని మనం బయటికి తీయాలి. సంబడి ఆర్ నోబడీ నుంచి మనం వాళ్ళని నోబడీ నుంచి సంబడి కింద క్రియేట్ చేయాలి అంటే యూ నీడ్ టు డెవలప్ దోస్ క్వాలిటీస్ ఇన్ దెమ్ అన్నమాట. సో అది కూడా మా దగ్గర ఉన్నటువంటి చాలా చాలా ప్రత్యేక మా టీచింగ్ మెథడాలజీస్ అండ్ మా పెడగాజికల్ మెథడ్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్. అండ్ లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మాకున్నటువంటి రీసెర్చ్ ఇంక్యుబేషన్ సెంటర్. రేపు పొద్దున మా విద్యార్థులు ఫ్యూచర్ బిజినెస్ మెన్గా కన్వర్ట్ అవ్వాలన్నా, ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్గా కన్వర్ట్ అవ్వాలన్నా, లీడర్స్ జాబితాలో వాళ్ళు చేరాలన్నా, జరిగిన విషయాల గురించి, ఆల్రెడీ ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి పూర్తి అవగాహన కావాలి. ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్ బేస్ అనేది మనం కాలేజ్లో ఇస్తున్నాం. That is also one of the fantastic opportunities we are creating for BBA students. ఓకే శ్రీదేవి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ సెల్ గురించి చెప్తున్నారు కదా. అయితే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంత డబ్బు చాలా అవసరం అయితే ఉంటుంది కదా. అయితే అలాంటి ఎంతమంది స్టూడెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు?
ఆంటర్ప్రినర్ సెల్ ఇన్ పినకిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్స్ అమ్మ. ఆంటర్ప్రినర్ సెల్ అనగానే అందరికీ తల్లిదండ్రులకి పిల్లలకి ముందుగా మనసులో వచ్చేది ఏంటంటే అమ్మ బిజినెస్ అంటే డబ్బులు ఎవరు ఇస్తారు, పెట్టిన డబ్బులు పోతాయేమో, లేకపోతే బ్యాంకుల చుట్టూ లోన్లకు తిరగాలేమో, ఆస్తులు ఉంటే కానీ అవి రావు, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. కానీ అటువంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ పినకిల్లో ఆంటర్ప్రినర్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో వాళ్ళకున్నటువంటి ఐడియా, వాళ్ళకున్నటువంటి అమోఘమైన ఆలోచనకి ఒక రూపం కల్పించి, ఆలోచనకి ఒక ప్రాజెక్ట్ రూపం కల్పించి, ఒక స్టార్టప్కి ఒక ప్రాజెక్ట్కి కన్వర్షన్కి కావాల్సినటువంటి నోహో వాళ్ళకి మనం క్రియేట్ చేస్తూ ఆంటర్ప్రినర్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ వేర్ ఏ స్టూడెంట్ వన్స్ హీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ థాట్ హీ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎ ప్రాజెక్ట్. అండ్ ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉన్న ప్రతి థాట్కి ఒక మనము చేయూతనిచ్చి వాళ్ళని అక్కడ ప్రజెంటేషన్ చేయడమే కాకుండా వాట్ ఐ కెన్ టెల్ యూ ఈస్ పినకిల్ ఇస్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ వీ ఆల్సో హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు లిసన్ టు దీస్ స్టూడెంట్స్ అండ్ ఇఫ్ దే ఫైండ్ దెమ్ వెరీ వెరీ గుడ్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది విల్ ఫ్లో. ఒకప్పుడు సినారియో వేరు, ఇప్పుడు సినారియో వేరమ్మా. మనం ఈరోజు మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, మంచి ఈ కాలేజ్ నుంచి ఎడ్యుకేషన్ అనేటటువంటి ఎంపవర్మెంట్ మనకున్న రోజున బిజినెస్ స్టార్టింగ్ ఈజ్ నాట్ ఏ పాయింట్ ఎట్ ఆల్. ఈరోజు మీరు చూసుకోవచ్చు యంగ్స్టర్స్ భావేష్ అగర్వాల్ కానీ, రితీష్ అగర్వాల్ కానీ, మన ఓలా ఊబర్ బిజినెస్ కానీ, జొమాటో కానీ మీరు ఇవి తీసుకుంటే దీనికి ఓనర్స్ అంతా ఏం పెద్ద తలపండిన కురువృద్ధులేమి కాదు. వాళ్ళంతా చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత రాలేదు, ఎవరో వాళ్ళని చేర్తలేదు. వాళ్ళ ఐడియాకి వాళ్ళు వాళ్ళ ఐడియాని వాళ్ళ బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకున్నారనమాట. అలాంటి ఐడియా సీడింగ్, బిజినెస్ థాట్ సీడింగ్ అనేది మాకు ఆంటర్ప్రినర్ సెల్లో జరుగుతుంది. అండ్ వీఆర్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ గుడ్ ఆంటర్ప్రినర్స్. మనకి ఇండియాలో కూడా బోల్డ్ అంతమంది ఇన్వెస్టర్స్ రెడీ ఉన్నారమ్మా. మంచి ఐడియాతో వస్తే, ఈవెన్ ఇఫ్ యూ టేక్ అప్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రతన్ టాటా గారు, హీఈస్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్, హీఈస్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ప్రాజెక్ట్స్. అలాగే దెర్ ఆర్ సో మెనీ వెంచర్ క్యాపిటలిస్ట్ హు ఆర్ రెడీ. 10 లక్షల దగ్గర నుంచి 100 కోట్ల వరకు పెట్టడానికి ఈరోజు డబ్బులు రెడీగా ఉన్నారు. మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉన్న ఆలోచన క్రియేట్ చేయగలడం. ఇది ఎలా జరుగుతుంది? ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లల ప్రతిభని వెలికి తీయగలిగినటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన రోజున అది పాసిబుల్ అవుతుంది. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ పినకిల్. అందుకనే బీబీఏ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ చేయాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా పినకిల్ వైపు చూడాలి. ఓకే శ్రీదేవి గారు, బీబీఏ బీకామ్ చదివిన స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీరు కల్పిస్తున్నారు? సో అపార్ట్ ఫ్రమ్ ది ఆంటర్ప్రినర్ సెల్ అమ్మ, పినకిల్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఒక సెపరేట్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అయితేనేంటి, మిగతా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే మనకి ప్లేస్మెంట్ జాబ్ మేళా జరుగుతుంది. మోర్ దెన్ పినకిల్ విద్యా సంస్థలకి మోర్ దెన్ 200 కంపెనీస్ తోటి సంస్థాగత ఒప్పందాలు ఉన్నాయి. సో ఈ విధంగా పినకిల్లో బీబీఏ చేసిన విద్యార్థులు దే ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ మేనేజరియల్ పోస్ట్కి, రిటైల్ రంగం వైపు అయితేనేంటి, మ్యానుఫ్యాక్చర్ రంగం వైపు అయితేనేంటి, సేల్స్ సైడ్ అయితేనేంటి, ఎవ్రీ సైడ్ బ్యాంకింగ్ సెక్టార్లో అయితేనేంటి, వీఆర్ సీయింగ్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎన్నో ఆపర్చునిటీస్ మనం పిల్లలు క్రియేట్ చేస్తున్నాం. దే కెన్ గో యాజ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్స్, దే కెన్ గో, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేటెడ్ ఫర్ దెమ్. మా బీకామ్ కంప్యూటర్స్ పిల్లలకి కూడా మేము ఆఫర్ చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్సులు వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో అడిషనల్ కోచింగ్ కానీ, ఆడిటింగ్లో కానీ, వాళ్ళకి ఇస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్రోగ్రామ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే బీకామ్ కంప్యూటర్స్లో వాళ్ళకి అదనంగా వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ మూలాన వాళ్ళకి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాయి, ఇండస్ట్రీ ఫిట్నెస్ క్రియేట్ చేస్తున్నాయి, అండ్ లీడర్స్గా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. సో దే ఆర్ హాట్ కేక్స్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. ఓకే శ్రీదేవి గారు, అయితే బీబీఏ చేసిన విద్యార్థులు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అని విన్నాము. అయితే దాని గురించి చెప్పండి. సో తెలంగాణలోనే ప్రప్రథమంగా బీబీఏ చదువుతున్న విద్యార్థులకి 40 రోజుల్లో 30 నుంచి 40 రోజుల పాటు 5 కంట్రీస్ లైక్ సింగపూర్, మలేషియా, మారిషస్, మాల్దీవ్స్ అండ్ కెనడా, ఈ దేశాల్లో మనము ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాము. అంటే ఒక బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న విద్యార్థికి ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్, ప్రపంచ దృక్పథాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతవరకు మనకి తెలంగాణలో లేదు. ప్రప్రథంగా ఓన్లీ పినకిల్లో మాత్రమే మనం ఇది ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాము అండ్ చేస్తున్నాము.
ఇస్తున్నాము. సో బీబీఏ ద్వారా చక్కటి లైఫ్ కావాలి అనుకునే వాళ్ళు నెంబర్ 1 కాలేజ్లో చేరడం ఎప్పుడూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ 1 కాలేజెస్కి నెంబర్ 1 టైప్స్ అండ్ నెంబర్ 1 ఫెసిలిటీస్ ఉంటాయి. అప్పుడు మీ కెరియర్ కూడా ఒక స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో ఇంటి పక్కన ఉంది, లేకపోతే తక్కువ ఫీజు ఇస్తున్నారు, కన్సెషన్ ఇస్తున్నారు అని మనం కనుక చిన్న చిన్న కాలేజీల్లో చిన్న చిన్న సంస్థల్లో చేరితే ఇటువంటి పెద్ద ఫెసిలిటీస్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో నేనేమంటానంటే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్, ఇంటర్నేషనల్ గ్లోబల్ పర్స్పెక్టివ్ ఇవ్వాలి అంటే యూ షుడ్ కమ్ టు పెనికల్. అండ్ మీరు విదేశాల్లో స్థిరపడాలి, అమెరికాలో MBA చేయాలి, లేకపోతే ఆస్ట్రేలియాలో చేయాలి, కెనడాలో చేయాలి, ఇలా ఉన్న వాళ్ళు కూడా యూ షుడ్ లుక్ ఎట్ పెనికల్. బికాస్ నెంబర్ 1 మీ ఐల్స్ కానీ మీ టోఫల్ కానీ చాలా బ్రహ్మాండమైన ర్యాంక్ రావడానికి పనికొచ్చేటటువంటి 1 year లాంగ్ కేంబ్రిడ్జ్ ట్రైనింగ్, ఇంగ్లీష్ ట్రైనింగ్ మన దగ్గరే ఉంది. రెండోది మీకు కావాల్సినటువంటి మార్క్స్ కానీ, ట్రైనింగ్ కానీ, నోహౌ కానీ, గ్లోబల్ పర్స్పెక్టివ్ కానీ మనం ఇస్తున్నాం. సో ఇంటర్నేషనల్లీ కూడా ఇఫ్ యూ వాంట్ గో టు బిగ్ యూనివర్సిటీస్ వీ విల్ బి ప్రిఫర్డ్ పీపుల్. అండ్ ఇండియాలో కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో, పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మీరు అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా ద 1 year లాంగ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీఆర్ గివింగ్, ద CRP ట్రైనింగ్ వీఆర్ గివింగ్, ISCP వీఆర్ గివింగ్, అండ్ ది రీసెర్చ్ బ్యాకప్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే శ్రీదేవి గారు, పినకిల్లో BBA BCom చదవాలి అనుకునే స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రొసీజర్ గురించి చెప్పండి. అడ్మిషన్ ప్రాసెస్ వెరీ వెరీ సింపుల్ అమ్మా. దే కెన్ కమ్ డౌన్ టు ద కాలేజ్ బికాస్ క్యాంపస్ చూసి అన్ని వివరాలు తెలుసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో BBA అండ్ BCom కంప్యూటర్స్ బోత్ ఆర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ వివరాలన్నీ మీరు క్యాంపస్కి వచ్చినప్పుడు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. పాండమిక్ మూలాన రాలేని వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్ ప్రొసీజర్ కూడా ఉంది. మీరు వీడియో కాల్ చేస్తే వర్చువల్ టూర్ కాలేజ్ని చేస్తాం. అలాగే మా వెబ్సైట్స్ మీరు చూడొచ్చు, మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మా పేజెస్ మీరు విజిట్ చేయొచ్చు. అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, లిమిటెడ్గా సీట్స్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత త్వరగా కాలేజెస్ విజిట్ చేయండి. ఓకే శ్రీదేవి గారు, పినకిల్ విద్యా సంస్థలు స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్న ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఏంటి? చాలా ప్రత్యేకమైన ఫెసిలిటీస్ మనం పాండమిక్ సందర్భంగా ఆఫర్ చేస్తున్నామమ్మా. నెంబర్ 1 ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్. ఎవరికైతే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవచ్చు. దానికి బ్యాంకింగ్ లింకేజ్ ఇస్తున్నాము. ఇది సెక్యూరిటీ ఫ్రీ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి మాత్రము స్కాలర్షిప్స్ ఉంటాయి. ఫర్ BBA అండ్ BCom కంప్యూటర్స్ ఇట్ ఈస్ అ నాన్ దోస్త్ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్స్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్. తర్వాత ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ దెర్ ఇస్ అ హెల్ప్ డెస్క్. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కనుక కాలేజ్లో చేరిన 2 నెలల లోపల మీరు హెల్ప్ డెస్క్కి మీరు అప్లై చేస్తే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి పార్ట్ టైం జాబ్ ఫెసిలిటీ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. దాదాపు 50 సంస్థలతోటి మనకు ఆ ఒప్పందాలు ఉన్నాయి ఫర్ పార్ట్ టైం ఫెసిలిటీస్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ వీఆర్ ఆఫరింగ్ అడిషనల్లీ. ఓకే ప్రణీత్ గారు, మీరు చెప్పండి, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలి అని అంటే ఇంటర్ తర్వాతే అని అనుకుంటూ ఉంటారు. అయితే 10th తర్వాత కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు అని విన్నాము, దాని గురించి చెప్పండి. ఈ మధ్య స్టూడెంట్స్ చాలా స్మార్ట్ అండ్ చాలా ఇంటెలిజెంట్ అండి. ద వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆన్ దర్ ఫింగర్ టిప్స్ అనమాట. కానీ చాలా అన్ఫార్చునేట్, వాళ్ళు 7th and 8th క్లాసెస్ నుంచి దే స్టార్టెడ్ టు టేక్ డెసిషన్స్. అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను, నేను కల్నరీ మేనేజ్మెంట్ చేస్తాను అనేసి ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ మా కెరియర్ ఏంటి అనేసి వాళ్ళ ఐడియా వాళ్ళకు ఉంది. కానీ చాలా అన్ఫార్చునేట్గా చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్లోనే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకి కావాల్సిన కోర్స్ని పర్స్యూ చేసుకోవచ్చు అనమాట. సో మన పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఆఫర్ చేస్తున్నామండి. ద ఫస్ట్ 2 years is your intermediate and the next 3 years is your degree అనమాట. ఇంటర్మీడియట్ కోర్స్ వచ్చేసి ట్రావెల్ అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అంటారు. అండ్ డిగ్రీకి వచ్చేసరికి మీకు 2 streamlines ఆప్షన్ ఉందండి. ద ఫస్ట్ streamline is called as BHMCT and the second streamline is called as BCTCA. BHMCT stands for Bachelor's Degree in Hotel Management, BCTCA stands for Bachelor's Degree in Catering and Culinary Arts. సో ఈ 2 streamlinesలో ఆఫర్ చేస్తామండి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్లోనే MPC, BIPC, CEC అని చాలా కష్టపడి వాటిని తీసుకొని దాని తర్వాత డిగ్రీకి వస్తారనమాట. బట్ మీరు కానీ 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే కోర్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, సబ్జెక్ట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. అది కాకుండా మీకు స్టేట్ ర్యాంక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇన్ past few years we did have few students who scored state ranks. కాకపోతే మేము 1, 2, 2, 3 గట్టిగా అరిచి చెప్పామన్నమాట. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. ఓకే ప్రణీత్ గారు, అయితే పినకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి 2 streamlinesలో ఉన్నాయండి. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ BHMCT, Bachelor's Degree in Hotel Management. The second streamline is called as BCTCA, Bachelor's Degree in Catering Technology and Culinary Arts. So BHMCT వల్ల మీకు చేయడం వల్ల మీకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, హాస్పిటాలిటీ హోటల్ సెక్టర్లో 4 main sectors ఉన్నాయండి, 4 main departments ఉన్నాయన్నమాట. ఫుడ్ ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అండ్ F&B సర్వీస్ అనేసి. ఒకవేళ మీరు BHMCT చేస్తే
you'll get employment opportunities in these departments. అవి కాకుండా ancillary departments కూడా ఉన్నాయన్నమాట. దట్ ఈస్ యువర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో చాలామంది ఏమనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఓన్లీ హోటల్స్లోనే జాబ్స్ వస్తుంది, లేకపోతే ఓన్లీ రెస్టారెంట్స్లోనే జాబ్ వస్తుంది అనేసి. మీరు ఒక మార్కెట్ని 100% లాగా తీసుకుంటే దాంట్లో 10% మాత్రమే హోటల్ సెక్టర్ అండి. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ దేర్ ఆర్ ఓన్లీ 10% అనమాట. 90% వచ్చేసి హాస్పిటాలిటీ సెక్టర్ కింద వస్తుంది. సో యూ హ్యావ్ యువర్ బ్యాంకింగ్ సెక్టర్, యూ హ్యావ్ ఎయిర్లైన్స్, యూ హ్యావ్ క్రూజ్ లైన్స్, యూ హ్యావ్ ప్రైవేట్ సెక్టర్, యూ హ్యావ్ రీటైల్ సెక్టర్. అట్లా చెప్పుకుంటూ పోతే 25 కన్నా పైన సెక్టర్సే ఉన్నాయండి. అది కాకుండా MNCs సచ్ యాజ్ అమెజాన్ ఐ హ్యావ్ నౌ ఓపెన్డ్ అప్ దిస్ డిపార్ట్మెంట్ కాల్డ్ యాజ్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. బట్ మన పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యుల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ అనమాట. ది సెకండ్ స్ట్రీమ్ లైన్ ఇస్ కాల్డ్ యాజ్ BCTCA. ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి మీకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్, మీరు పెద్దగా మీ ఓన్ రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ ఓన్ హోటల్ చైన్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీ ఓన్ రెస్టారెంట్ ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీరు సెలబ్రిటీ షెఫ్స్తో పని చేయాలనుకుంటున్నారు, లేదా మిష్లిన్ స్టార్ షెఫ్స్లో పని చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇంటర్నేషనల్గా వెళ్ళి చాలా పెద్ద పెద్ద హోటల్స్లో షెఫ్స్ లాగా పని చేయాలనుకుంటున్నారు, అది మీ డ్రీమ్ అయితే యూ విల్ డూ BCTCA అండి. ఎస్ ప్రణీత్ గారు, పిన్నకిల్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. BA BCom చేసి సెటిల్ అవ్వని వాళ్ళు, లేదంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు? షూర్ అండి. ఒకవేళ మీరు 10th క్లాస్ అయిపోయి ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేకపోయారు, లేదా ఇంటర్ చేయలేకపోయారు, లేకపోతే పరిస్థితులు బాగోలేక మీరు ఇమీడియట్గా వర్క్ చేయాల్సి వచ్చింది, ఒకవేళ ఇది మీరైతే, లేదా మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా మీరు చేశారు, కాకపోతే మీకు నచ్చిన ఫీల్డ్లో జాబ్ రాకపోవటం వల్ల ఎక్కడో దగ్గర వేరే జాబ్ చేస్తూ డిస్సాటిస్ఫైడ్ ఉన్నారు, కానీ మీకు ఆ జాబ్ కంటిన్యూ చేయాలని ఆశ లేదు, ఒకవేళ ఇది మీరైతే 10th క్లాస్ బేసిస్ పైన 1 year డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉందండి. ఇంటర్మీడియట్ బేసిస్ పైన 2 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉందండి. ఈ రెండింటికి కెరియర్ ఇంకా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ బోత్ దీస్ కోర్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఎస్ ప్రణీత్ గారు, పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 4 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ర్యాంక్ని సాధించింది. ఇది ఎలా సాధ్యమైందంటారు? ఓకే, 4 సంవత్సరాలు అంటే 2017 to 2021 అండి. 4 continuous yearsగా we stood number 1 for hospitality education in the state of Telangana అండి. We've been recognized as the top college for culinary, for hospitality education by Times of India and Competition Success Review. వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ గారి చేత కూడా మేము అవార్డు తీసుకున్నాము. అది కాకుండా జయేష్ రంజన్ గారి చేత స్పెషల్ సెక్రటరీ ఫర్ ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వారి చేత కూడా మేము అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో బోత్ ది టైమ్స్ మేము అవార్డు తీసుకున్నప్పుడు మాకు సంతోషం కన్నా మాకు రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిందనమాట. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద స్టూడెంట్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ బ్రింగింగ్ అవుట్ ది బెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట. సో ఈ 4 years మమ్మల్ని మాత్రమే ఎందుకు రికగ్నైజ్ చేశారండి, ఎందుకంటే వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో, నాట్ జస్ట్ అస్. ద రీజన్ వై దే రికగ్నైజ్డ్ అస్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఫెసిలిటీస్ వీ ప్రొవైడ్ టు ద స్టూడెంట్ అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ కాలేజ్ ఇచ్చేది కూడా డిగ్రీ సర్టిఫికేట్, ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్, కానీ ఫెసిలిటీస్ అనేవి ఏవేవి ఇస్తున్నాయని చూడటం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్ కాలేజ్కి వచ్చినప్పుడు 3 years ఆఫ్ హిస్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి స్పెండింగ్ ఇన్ కాలేజ్. అట్లా ఉన్నప్పుడు ఆ 3 main yearsలో ఉన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ గివ్ గుడ్ ఫెసిలిటీస్ ది స్టూడెంట్ వోంట్ బీ ఏబుల్ టు గ్రో అండి. మన పినికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ అబౌట్ 11 different kinds of student centric facilities అండి, ల్యాబ్స్, 11 different kinds of labs and 25 different student centric facilities అండి. మా కాలేజ్లో జిమ్ ఉంది, వీ హ్యావ్ అన్ యాంఫీ థియేటర్, వీ హ్యావ్ ఎ యోగా రూమ్. సో స్టూడెంట్కి రిక్రియేషనల్గా కావాల్సిన పర్పసెస్కి అన్నిటికీ మేము కవర్ చేస్తున్నామండి. అది కాకుండా వీ హ్యావ్ a Long Island bar where students are trained to be bartenders, to be F&B service personnel. Adi kaakunda we have a see-through kitchen, we have no fire technology kitchen. Itla chepkuntu pothe we have a lot of facilities that have been specifically directed towards the students and his development. And yeah, I would like to add one more thing andi. Pinnacle students adi ఏ subject vallaina, Pinnacle is the only place where the students have an access for more than 2,20,000 books. The largest library facility అనమాట. 2,20,000 బుక్స్కి యాక్సెస్ ఉన్న లైబ్రరీ ఫెసిలిటీ ఉన్న ఏకైక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ పినికల్ అని మీరు చెప్పుకోవచ్చు. అలాగే మా సంస్థాగతంగా ఉన్నటువంటి ప్రేరణ, దట్ ఈస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇన్ హౌస్గా ఉన్న ఏకైక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కింద మేము చెప్పుకోవచ్చు. అండ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, all kinds of facilities you can find in Pinnacle, and that is the reason why Pinnacle stood first for all and our campus is a 70,000 SFT campus anamata.
ఓకే ప్రణీత్ గారు చెప్పండి, పినకల్ ఇన్స్టిట్యూట్ ఈ పాండమిక్ టైంలో కూడా బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ని సాధించి రికార్డు సృష్టించింది కదా, అయితే దాని గురించి చెప్పండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వన్ సింపుల్ లైన్లో పినకల్ అంటే ప్లేస్మెంట్స్, ఇంకా ప్లేస్మెంట్స్ అంటే పినకల్ అంటే వీ హ్యావ్ ఆల్వేస్ స్టూడ్ నెంబర్ 1 when it comes to giving out placements అండి. ద రీజన్ బీయింగ్ దిశ ఇస్ ద నేమ్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ అండి. రీజన్ ఏంటంటే దిశ అని పెట్టడానికి, దిశ అంటే డైరెక్షన్ అండి. వీ ప్రొవైడ్ డైరెక్షన్ టు ద స్టూడెంట్స్ హూ వాంట్ టు గ్రో ఇన్ దేర్ కెరియర్. సో దిశలో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎన్రోల్ అవుతారో దిశ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము ఇస్తామన్నమాట. The first one is intensive skill development program. The second one is called as communicative skill development program. And the third one is leadership skill development program. And these 3 development programs అనేవి first year, second year, ఇంకా third year లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. So all the 6 semesters that the student is there with us, he will be participating in these programs. So that is the reason ఈ పాండమిక్ టైంలో కూడా వీ వేర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 40 మేనేజర్స్ అండ్ 3 రీజనల్ హెడ్స్ అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్కి ఎప్పుడైనా ట్రెడిషనల్గా క్లాస్ రూమ్ టీచింగ్ అంటే కూర్చోబెట్టి బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న సిలబస్ కంప్లీట్ చేసి ఇంటికి పంపించడం, వీ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అండి. డెవలప్మెంట్ అంటే ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, బీట్ ఫిజికలీ అండ్ మెంటలీ. ఎప్పుడైతే స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవుతాడో పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి, హీఈస్ నాట్ ఓన్లీ గ్రోయింగ్ ఇన్ హిస్ కెరియర్, హీఈస్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే థ్యాంక్ యూ ప్రణీత్ గారు, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.